Coffee with Shobha. అండ్ ఎంగేజ్మెంట్ అయిపోయి ఆల్మోస్ట్ 1 year అవుతుంది. ఎస్ బట్ జనరల్లీ ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత 1 or 2 months గ్యాప్ లోనే పెళ్లి అనేది జరుగుతుంది ఈవెన్ ఎక్కడైనా సరే. బట్ ఎందుకు ఇంత గ్యాప్ ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్లి? నేను అబద్ధం చెప్పనా ఇప్పుడు సత్యం చెప్పనా? నా షోలో ఉన్నావు కదా. అబద్ధం ఫస్ట్ చెప్తా, ఎందుకంటే ఈ యాప్ లో మనం కలిసి ఉంటాం కదా, ఏమైనా తెలుస్తుందేమో నెగటివ్, అప్పుడు వదిలేద్దామా అని. తెలిసిందా ఏమైనా ఈ గ్యాప్ లో పోనీ ఏదైనా ఫైండ్ అవుట్ చేసావా? ఇప్పుడు సత్యం చెప్తాము. లేదు, పెళ్లి అవ్వాలని కాదు, ఇప్పుడు మనం కలిసి ఉంటున్నాము, బట్ స్టిల్ మాకు కొన్ని డ్రీమ్స్ కమిట్మెంట్స్ ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడు వరకు తను వచ్చేంత వరకు నాకు అంత ఈ సేవింగ్స్ మనం అది అవన్నీ లేదు. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది, సోషల్ వర్క్ వచ్చిందంతా అక్కడికి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు తను వచ్చిన తర్వాత ఎస్ నాకు ఒక ఫ్యామిలీ కావాలి, నాకు ఒక ఇల్లు కావాలి. నిజం చెప్పాలంటే నా దగ్గర ఏమీ లేదు, జస్ట్ చూడాలంటే బిగ్ బాస్ నుంచి వచ్చాను అంతే తప్ప ఏమి ఉండేది కాదు. అంటే ఎందుకు పెళ్లి అయిపోయిన తర్వాత ఇల్లు కమిట్మెంట్ ఏమంటే పెళ్లి చేసుకున్న తర్వాత మేము పెట్టే మొదటి అడుగు మా ఇంట్లోనే పెట్టాలి. కనెక్ట్ అయిపోయారా మీరు? సో ఇప్పుడు పెళ్లి చేసుకుని కొత్తింటికి వెళ్ళాలి అనేది ఎంత కలనో, ఇప్పుడు పెళ్లి కూడా అంతే. ఇన్ని గ్యాప్ ఇస్తున్నారు అంటే ఒక హౌస్ అనేది ఒక రెస్పాన్సిబిలిటీ పార్ట్తో పెళ్లి కూడా అంతే ఇలాగే చేసుకోవాలి, ఇది నా కళ, ఇక్కడ చేసుకోవాలి అలాంటూ ఏదైనా ఉందా నీకు? అలాంటిది ఏం లేదు, బట్ ఒకే కళ ఏముంటది, హల్దీ శాస్త్రం ఉంటది కదా, అది కొంచెం మంచిగా చేసుకోవాలని. ఎందుకు రాది? దాంట్లో డాన్స్ అన్ని చెయ్యొచ్చు కదా. అండ్ ఈ మధ్య ఒకటి ఏంటంటే అదే మీరు చెప్పినట్టు, సో నాట్ ఓన్లీ యూ బోత్, చాలా మంది అదే చేస్తున్నారు. ఎంగేజ్మెంట్ చేసుకుని చాలా మంది 1-2 years 3 years కూడా గ్యాప్ లో ఉండే వాళ్ళు ఉన్నారు. అండ్ కొంచెం ఈ మధ్య లివింగ్ రిలేషన్ అనేది చాలా వరకు అందరూ ఫాలో అవుతున్నారు. సో దీని గురించి మీ ఇద్దరు ఒపీనియన్? ఓపెన్ గా చెప్తాం, ఇప్పుడు మేము ఒకే ఇంట్లోనే ఉంటున్నాము, దాన్ని బట్టి మనం ఏదో బ్యాడ్ ఏదో చేస్తున్నాము లేదా ఏదో సమాజానికి ఏదో నెగటివ్ చెప్తున్నామని కాదు. ఇప్పుడు ఒకే ఇంట్లోనే ఉండి కూడా మనం అక్కడ ఏదో జరిగిపోతుంది అనేది కాదు, కమిట్మెంట్ ఉంది. ఇప్పుడు తను వేరే ఇల్లు, నేను వేరే ఇల్లు, అంటే ఓపెన్ గా మాట్లాడాలంటే సపరేట్ పే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఒకే ఇంట్లోనే ఉంటున్నాము, మనం ఇంకా అర్థం చేసుకుంటున్నాము, అవన్నీ సేవింగ్స్ కూడా అవుతుంది, అండ్ పేరెంట్స్ కూడా వస్తూ వెళ్తూ ఉంటారు. అండ్ మెయిన్లీ అప్పటి వరకు నేను ఒకేదానే ఉన్నాను, అట్లీస్ట్ ఇప్పుడు వచ్చిన తర్వాత తనతో ఉండాలనిపిస్తుంది కదా. సో మై ఇంటెన్షన్ ఇస్ బికాస్ కీర్తి ఆఫ్టర్ ఎంగేజ్మెంట్ షీ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ. సో ఇప్పుడు తనకి మదర్ అయినా, ఫాదర్ అయినా, బ్రదర్ అయినా, సిస్టర్ అయినా, అన్న అయినా, హస్బెండ్ అయినా, ఏమైనా ఐఎమ్ ద వన్. సో తను అట్లీస్ట్ ఆ మిస్ అయిన జర్నీని ఇక్కడ నుంచి కంటిన్యూ చేయాలి. అంత అయ్యి కూడా ఇంకా నేను ఒంటరిదాన్ని అన్న ఫీలింగ్ తనకు కలగకూడదు. లెట్ దెమ్ స్పీక్ వాట్ ఇట్ మే బి. సో వాళ్ళు మన గురించి ఆలోచించినప్పుడు మనం వాళ్ళ గురించి ఆలోచించకూడదు అన్నమాట. సో కీర్తి నువ్వేం చెప్తావు ఈ విషయంలో? అంటే చాలా రెస్పాన్సిబిలిటీ, కేరింగ్, లవ్. నేను ఓపెన్ గా చెప్పాలంటే ఐఎమ్ ఎ లక్కీ పర్సన్. తనలో నేను నా లైఫ్ చూస్తున్నా. ఇప్పటి వరకు నా లైఫ్ నాకు కావాలి అది ఇది అని లేదు. సో ఇప్పుడు నాకు నా లైఫ్ అంటే తను అనేది తెలుస్తుంది, బికాస్ హీ గేవ్ మీ లైఫ్ అనమాట. నాకు నేను ఒక షోలో చెప్పాను, షూట్ నుంచి ఇంటికి వచ్చాగానే నాకు ఎవరైనా డోర్ తీసి నేను ఉన్నాను అని తీయడానికి ఎవరైనా కావాలి అనిపిస్తుంది, బట్ ఎవరు లేరు అని. యూ బిలీవ్ ఆర్ నాట్, ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 60% నా షూట్ నుంచి వెళ్ళగానే తన డోర్ బాబు. సో అదేదో అంటారు కదా, లేని వాళ్ళకి ఆ వాల్యూ తెలుస్తుంది అంటారు కదా. సో దట్ ఈస్ ట్రూ. వి కాంట్ ఎక్స్ప్రెస్ నాకు ఇలా అనిపిస్తుంది కదా అనిపిస్తుంది. టచ్ వుడ్ ఎప్పుడు ఇలాగే ఉండండి, ఎవరి దృష్టి తాకకుండా. లవ్ స్టోరీ చెప్పమంటే చెప్పలేదు మీరు, అండ్ ప్రపోజ్ అట్లా కూడా ఏం లేదు, డైరెక్ట్ గా మ్యాచెస్ చూస్తున్నారు అనేసి చెప్పారు. కాబట్టి మేము మీ ఫ్యాన్స్ మేమందరూ ఏంటంటే ఇక్కడ మీకు ప్రపోజ్ చేయడానికి ఒక్క ఛాన్స్ ఇస్తున్నాం అనమాట. అండ్ దట్టు అమ్మాయిలకి ప్రపోజ్ చేయడం అంటే అది చాలా ఇష్టం కాబట్టి ఇక్కడ రోజ్ కూడా ఉంది కాబట్టి మీరు కీర్తిని ప్రపోజ్ చేయాలి, నువ్వు యాక్సెప్ట్ చేయాలి. మళ్ళీ సారీ కామెడీ. తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి, ప్రతి అబ్బాయి తరపున నేను చేస్తున్న ప్రపోజ్ అనమాట. ప్రతి ఒక్కరు అబ్బాయిలు మీకోసం, అంటే మిమ్మల్ని మీలాగే యాక్సెప్ట్ చేసే అమ్మాయి దొరికింది అనుకోండి, ప్రపంచాన్నైనా పోరాడి ఆ అమ్మాయి కోసం మీరు నిలుచుకోండి. తన కోసం ఎంతవరకైనా కిందకి దిగండి. ఆ అమ్మాయిని మీరు యాక్సెప్ట్ చేసుకుంటే యు ఆర్ ద లక్కీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని నేను చెప్తాను అనమాట. అండ్ ఆ లిస్ట్ లో నేను ఒకడు ఉన్నాను అనమాట. ఐఎమ్ ద లక్కీయెస్ట్ పర్సన్ బికాస్ కీర్తి యాక్సెప్టెడ్ మీ. లవ్ యు పాపు. ఇది ఎందుకు
ఎందుకు చెప్తానంటే అమ్మాయిలు ఏమంటే ఓకే ఈ అబ్బాయిని నేను లవ్ చేస్తే నేను బాగా చూసుకుంటాడో లేదో, తనకి ఎంత ఏముందో తెలియదు, సో పెళ్లి తర్వాత ఎలా ఉంటాడో. బికాస్ పెళ్లికి ముందు నాస్తి పెళ్లి అయిన తర్వాత ఉంటుందో లేదు గ్యారెంటీ లేదు, పెళ్లికి ముందు జాబు పెళ్లి తర్వాత ఉంటుందో లేదో తెలియదు, బట్ పెళ్లి ముందున్న లవ్ పెళ్లి తర్వాత కూడా లవ్ ఉంటుంది అనమాట. సో ప్లీజ్ దయచేసి అమ్మాయిలు కానివ్వండి అబ్బాయిలు కానివ్వండి వెనక ముందు చూసి చేసుకోవాలి, బట్ ఏంది ఆస్తుల్ని అంతస్తుల్ని చూసి కాదు. నేను ఆ కీర్తిలో ఆ ఒక్క ప్యూర్ లవ్ చూశాను కాబట్టి, బికాజ్ అంటే ఒక ఫ్యామిలీని ఎలా లవ్ చేయాలో తనకు తెలుసు, సో తనని ఇష్టపడే అబ్బాయిని ఎలా చూసుకోవాలో తనకు తెలుసు. అంత కళ్ళ ముందు తెలిసినప్పుడు ఏదో వదులుకుంటానండి. చాలా మంది నాకు అపోజ్ తెలుసుకున్నారు, బట్ కానీ వాళ్ళందరినీ తొక్కుకుంటూ తోసుకుంటూ నేను వచ్చేసాను. కీర్తి నాకు ఆ అవకాశం ఇచ్చింది, అండ్ థ్యాంక్స్ టు ఫస్ట్ వీళ్ళ నాన్నకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే వీళ్ళ నాన్నే యాక్సెప్ట్ చేశారు కాబట్టి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్ పాపు. నా కోసం ఎవరైనా ఇలా ఒకరు మాట్లాడతారంటే అందరూ వెనకాల తిట్టుకున్న వాళ్ళే ఉంటారు, అండ్ తర్వాత ఓన్లీ యూస్ చేసుకోవడం ఇవే ఉంటాయి. ఎవరో ఒకరు నా గురించి నన్నుగా యాక్సెప్ట్ చేసి, ఇప్పుడు అందరూ నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నువ్వు ఏం చేసావు, నువ్వు ఎలా హీరోయిన్ అయ్యావు, అరే నువ్వు నల్లగా ఉన్నావు, అరే నీ చెయ్యి లెగ్గు అవన్నీ మార్కులు ఉన్నాయి, అవన్నీ అదే చూస్తారు. ఎవరు పర్సన్ ఇక్కడ నుంచి ఎవరు చూసేవాళ్ళు లేరు. నేనేం చేసిన మా నాన్న నెక్స్ట్ తనతోనే చూసాను కాబట్టి నా కోసం ఒకరు ఉన్నారు అని చెప్పుకోవడానికి ఈరోజు నాతో నా పక్కన నా నాన్న, నా అమ్మ, నా ఫ్యామిలీ మొత్తానికి ఐఎమ్ వెరీ హ్యాపీ. అందరికీ చెప్పగలను అరే నా కోసం ఒకరు ఉన్నారులే అని. ఎప్పుడు ఇలాగే ఉండండి, హ్యాపీగా తొందరలో పెళ్లి చేసుకోండి. మీరు ఏదైతే కళ అనుకున్నారో అన్ని త్వరలోనే ఫుల్ఫిల్ అవ్వాలనేసి నేనైతే చెయ్యాలి కదా. మన దగ్గర డబ్బులు ఉంటాయో లేదో, ఆఫర్ ఉంటాయో లేదో పక్కన పెడదాం. సో ఏమున్నా కూడా ఎండ్ ఆఫ్ ది డే అట్లీస్ట్ మేము చదివాము, ఇది లేకపోయినా కూడా మనం పని కూడా చేసుకుని లైఫ్ లీడ్ చేయొచ్చు. ఆ ఒక్క లవ్ ఉంటే చాలు, ఆ లవ్ కేరీ హ్యాపీగా ఉందాం అంతే, అంత తప్ప ఇంకేం అడగను. అండ్ ఐ లవ్ యూ సో మచ్. ఈ లవ్ నాకు లైఫ్ లాంగ్, అంటే నేను నా ఊపిరి ఉన్నంత వరకు నాకు లవ్ ఇలాగే కావాలని కోరుకుంటా. ఐ లవ్ యూ సో మచ్. రియలీ వెరీ వెరీ హ్యాపీ అండ్ నిజంగా యువర్ డిజర్వ్ ఫర్ ఇట్. ఇంత అబ్బాయి, మంచి అబ్బాయి నీకు దొరకడం నిజంగా దేవుడు అన్ని తీసేసుకొని ఇలా మంచి అబ్బాయిని ఇచ్చారేమో. సో థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ గారు, థ్యాంక్స్ అ లాట్ మా షోకి వచ్చినందుకు. మీకు ఎలా అనిపించింది కాఫీ విత్ శోభ? సీరియస్లీ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. సో బికాస్ చాలా మందికి వేరే వేరే నెగిటివ్ పర్సెప్షన్ ఉందన్నమాట. సో మీ షో ద్వారా దట్ ఈస్ నాట్ అ నెగిటివ్ థింగ్స్, ఇట్స్ అ పాజిటివ్ థింగ్స్ అని చెప్పి మేము ఓపెన్ అప్ అవడానికి ఒక ప్లాట్ఫామ్, ఇట్స్ అ ప్రాపర్ ప్లాట్ఫామ్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. బట్ కీర్తిని అయితే నేనేం పంపించట్లేదు, కీర్తి గురించి ఇంకా చాలా చాలా మాట్లాడాలి. సో ఇందాకే చెప్పినట్టు కీర్తి మీద చాలా చాలా ప్రేమ, అండ్ దట్టు సమ్మర్ వచ్చేసింది కాబట్టి కీర్తి కోసం వచ్చేలోపు కూలర్ ఏసీలన్నీ కొనాలనేసి కార్తిక్ గారు బయలుదేరుతున్నారు. సో పంపించేసి మళ్ళీ కీర్తితో చాలా చాలా క్వశ్చన్, నేను కాదు నీ ఫ్యాన్సే చాలా వరకు చాలా క్వశ్చన్స్ అని అడిగారు కాబట్టి సో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.